సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు యాదవ్ వ్లాగ్స్. ఈ రోజు మనం పూరి జగన్నాథ్ ఆలయంలో అయితే పూరిలో అయితే ఉన్నాం, ఒడిస్సాలో. రథయాత్రకు ముందు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు పూరిలో. ఎందుకు అంటే ఈ రోజు సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న 3 మూర్తులను తీసుకొచ్చి బయట స్నానం చేపిస్తారు. ఇలా ఎందుకు చేపిస్తారో ఈ వీడియోలో అయితే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూద్దాం. జగన్నాథ స్వామిని, బలభద్రుడిని, చెల్లెలు సుభద్రాదేవిని 3 మూర్తుల్ని కూడా ప్రధాన ఆలయంలో ఉన్న 3 మూర్తులను బయటకు తీసుకొచ్చి స్నానం చేపిస్తారు. స్నాన పౌర్ణమి అంటారు ఒడిస్సాలో ఈరోజు. ఇలా ఎందుకు చేస్తారు, దీని హిస్టరీ ఏంటి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథుని పుట్టినరోజుగా పూరిలో చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు పూరిలో మూల విరాట్ను 108 కుండల నీళ్లతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఏనుగు తొండం తరహాలో గజవేషంలో స్వామివారిని అలంకరిస్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారి అభిషేకం చూడటానికి పూరిలో కొన్ని లక్షల మంది భక్తులు అయితే వచ్చారు. ఎందుకు అంటే ఈ రోజు నుంచి 15 రోజుల పాటు స్వామివారికి పూజలు ఉండవు, దర్శనాలు కూడా ఉండవు. ఎందుకు అంటే స్వామివారికి జ్వరం వస్తుంది. మీరు చాలా వీడియోస్లో కానీ బయట ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన ప్రసంగాల్లో కానీ పూరి జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది అని వినే ఉంటారు. ప్రతి సంవత్సరం పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యేంత వరకు దర్శనాలు ఉండవు, పూజలు ఉండవు. అన్ని జ్వరం తగ్గాకే ఈ సంవత్సరం కూడా జగన్నాథుడికి, అన్న బలరాముడికి, చెల్లి సుభద్రాదేవికి జ్వరం వచ్చింది. అసలు జగన్నాథ స్వామి వారికి జ్వరం రావడం ఏంటి, అసలు జగన్నాథ స్వామి వారికి ఎందుకు జ్వరం వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి గల కారణాలు ఏంటో కూడా చూద్దాం. పూరి గుడి ప్రాంగణంలో ఒక బంగారు బావి ఉంటుంది. ఆ బంగారు బావికి శీతలాదేవి అనే అమ్మవారు నిత్యం కాపాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ బావిని తెరిచి దాంట్లో నీళ్లను తీసి 108 కుండల నీరుతో జగన్నాథ స్వామి వారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ చల్లటి నీటి ద్వారా అభిషేకం చేయడం వల్ల స్వామివారికి జ్వరం వస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ 108 కుండల ద్వారా అభిషేకం చేసిన తర్వాత పూరి ఆలయ ప్రధాన పూజారి మొత్తం భక్తులందరికీ కూడా స్వామివారికి జ్వరం వచ్చిందని ప్రకటిస్తారు. అక్కడి నుంచి 15 రోజులు పూరి ఆలయంలో ఎలాంటి పూజలు కానీ దర్శనాలు కానీ జరగవు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున అభిషేకాలు చేసిన తర్వాత ఈ 3 మూర్తులకి కూడా చేసిన అలంకరణ మొత్తం తీసేసి తడి వస్త్రాలను అయితే చుట్టేస్తారు. ఈ 15 రోజులు జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి గర్భాలయంలో అయితే ఉండరు. ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. పూరి మొత్తం ఈ 15 రోజులు అయితే ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే దర్శనాలకు అనుమతించారు కాబట్టి ఎవరు కూడా రారు. ఈ 15 రోజులు ఈ 3 మూర్తుల్ని గర్భాలయంలో పక్కనే రహస్య గదిలో అయితే నేలపైన పడుకోబెడతారు. ఈ 15 రోజులు స్వామివారికి భోగు పెట్టరు. ప్రతిరోజు కూడా 56 రకాల భోగు పెట్టే జగన్నాథుడికి ఈ 15 రోజులు చేదుగా ఉన్న మందులను అయితే పెడతారు. ఇలా 10 రోజుల పాటు స్వామివారికి కేవలం మందులను మాత్రమే వేస్తారు. 10వ రోజు, 11వ రోజుకి కొంచెం ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పథ్యం పెడతారు. అక్కడి నుంచి మనకి స్నానం చేసిన తర్వాత స్వామివారి రంగు మొత్తం వెలిచిపోయి ఉంటుంది కాబట్టి కొత్త రంగులను దిద్దుతారు. కొత్త రంగులు దిద్దిన తర్వాత 12, 13, 14 రోజుల్లో కొంచెం స్వామివారికి కొత్తగా తయారు చేసి అక్కడి నుంచి పూరి రథయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అయితే రథయాత్ర గురించి చెప్పక్కర్లేదు, మన ఇండియాలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రకి ప్రతి సంవత్సరం అయితే అటెండ్ అవుతాను. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు జరిగే స్నానయాత్ర ఒక్కసారి కూడా నేను చూడలేదు. సో ఈ రోజు అయితే మనం పూరిలో ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు జరిగే స్నానయాత్రకి అయితే వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ పక్కనే ఉన్న స్నానయాత్రకు సంబంధించిన వేదిక. ఇక్కడ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇలా ఆలయం పక్కనే ఒక వేదికను ఏర్పాటు చేసి దాన్ని పూలతో అలంకరించి పూరి జగన్నాథ్ ప్రధాన ఆలయంలో ఉన్న మూర్తులను సాక్షాత్తు ఈ వేదిక పైకి తీసుకొచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ వేదికను చూడటానికి కొన్ని లక్షల మంది అయితే పూరి చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది పూరి జగన్నాథ స్వామి వారికి జ్వరం రావడానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇది. అండ్ ఈ స్నాన పౌర్ణమికి సంబంధించిన వివరాలు మాత్రమే కాకుండా ఈ 15 రోజుల తర్వాత జరిగే రథయాత్రను కూడా నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి నా ఛానల్ ద్వారా అయితే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ నందు యాదవ్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.